జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఈరోజు అల్వాల్ డివిజన్ అదే రకంగా వెంకటాపూర్ డివిజన్ మత్స్యబొల్లారం డివిజన్లో పార్టీ తరపున ఇన్ఛార్జిగా విచ్చేసి అన్ని బాధ్యతలు తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా పనిచేస్తున్న అన్న రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారికి, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారికి, గౌరవనీయులు సోదరులు ఈరోజు ఈ ప్రాంతంలో పార్టీ తరపున ఇన్ఛార్జిగా విచ్చేసి మీ అందరితో కలిసి పనిచేస్తున్న గౌరవనీయులు శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, పెద్దలు అక్కా శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో త్వరలో జరగబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో తిరిగి కాబోయే మత్స్యబొల్లారం కార్పొరేటర్ సోదరుడు జితేంద్రనాథ్ గారు, ముందుకు వచ్చి దండం పెట్టుకో తమ్ముడు, జితేంద్రనాథ్ గారు, గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో తిరిగి కాబోయే అల్వాల్ కార్పొరేటర్ సోదరి శ్రీమతి విజయశాంతి గారు, గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో తిరిగి కాబోయే వెంకటాపురం కార్పొరేటర్ సోదరి శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కలకు నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరూ బాగున్నారా? అల్వాల్లా అంత మంచిదేనా? అంత మంచిదేనా అంటున్నా? కారేనా? పక్కా గెలుసుడేనా? పక్కానా? సరే, కారు గుర్తు కోటేసేటోళ్ళు పిడికిలు లేవటారు. పిడికిలు ఇక్కడ ఉన్న వాళ్ళు లేవటారా? ఇడిదిక్కు అన్ని పిడికిళ్ళు ఒక్కసారి రెండు పిడికిళ్ళు, రెండు పిడికిళ్ళు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. సరేగా, మరి నేను వచ్చిన పని అయిపోయింది. అందరికి దండం పెట్టినా మీరు ఓటేస్తా అన్నారు, పోవాలా? మరి మీ అందరికీ ఒక 2-3 విషయాలు కూడా చెప్పాలా. ఇంతమంది వచ్చినారు, ఇన్ని వేల మంది తరలి వచ్చినందుకు మీతో 4 విషయాలు కూడా చెప్పాలా. 5 ఏళ్ల కిందట ఆశీర్వదించండి పని చేస్తామని నేను చెప్పినప్పుడు మీరు ఆశీర్వదించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 9కి 9 డివిజన్లను కూడా మీరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి మమ్మల్ని బల్దియాకు పంపినారు. మరి 5 ఏళ్లలో ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ? జిహెచ్ఎంసీలో ఏం చేసినామో చెప్పి ఓటు అడగవలసిన బాధ్యత మా మీద ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆనాడు ఇగో ఇట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అందులో జనరేటర్లు ఉండాలి, చిన్న షాపులుంటే ఇన్వర్టర్ ఉండాలి, కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఆనాడు కరెంటు ఉంటే వార్త, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు పోతే వార్త అన్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి. పూర్తి స్థాయిలో 24 గంటలు రైతాంగానికి కానీ, పరిశ్రమలకు కానీ, కార్మికులకు కానీ, ఇళ్లకు కానీ అందరికీ బ్రహ్మాండంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ అందిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే రకంగా మీ అల్వాల, మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో 1 కాదు 2 కాదు 350 కోట్ల రూపాయలతో మంచినీళ్ల కార్యక్రమం తీసుకొని ఇక్కడ మంచినీళ్ల గోసను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు ఒకనాడు 7 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చినామా లేదా ఆలోచన చేయండి. దాంతోపాటు ఒక్క మాట ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్కు ఎవరైనా కొత్తగా వస్తే 6 నెలల తర్వాత కనబడితే మనోళ్ళు ఒక మాట అంటుండే, వీడు కొద్దిగా నున్నగైండ్రా, వీనికి గండిపేట నీళ్లు పడ్డట్టున్నాయి అంటుండే. యాదికుందా? మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టినో ఎరికేనా మీకు? గండిపేట కట్టింది 1920లో, అంటే సరిగ్గా 100 ఏళ్ల కిందట. 100 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. గండిపేట లాంటి మరొక చెరువును
హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం కట్టాలి అనే ఆలోచన ఎవరు చేయలే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరం లేదు, మీ అల్వాలకు చాలా దగ్గరలో షామీర్పేట మండలంలో కేశవాపురం అనే ఊళ్ళో ఒక అద్భుతమైన గండిపేటకు డబల్ సైజులో చెరువు కడతా ఉన్నాం. దానితో రోజు తప్పించి రోజు నీళ్లు కాదు, ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిరోజు మీకు నీళ్ళు ఇచ్చి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మా ఆడబిడ్డలందరికీ మొన్ననే కేసీఆర్ గారు ఒక శుభవార్త చెప్పినారు. చెప్పవలసిన బాధ్యత మళ్ళీ నా మీద ఉన్నది. మీరందరూ మా ఆడకూతురులందరూ ఇక నుంచి నల్లా బిల్లు కట్టే అవసరమే లేదు. శాశ్వతంగా ఒకసారి కాదు, ఈ కాడి నుంచి మీకు నల్ల బిల్లే రాదు. నల్ల బిల్లు అనేది లేదు. కేసీఆర్ గారు మాఫ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే పేదవాడి మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం ఉంటే, పేదల ఆలోచన తెలిసిన ముఖ్యమంత్రి ఉంటే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్లో ఈరోజు పేదవాళ్ళు సంతోషంగా ఉండడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు మనం బియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులము మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం కింద 1,116 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. అదే ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే కేసీఆర్ కిట్ కింద మగ బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. అదే బిడ్డ కొద్దిగా పెద్ద పెరిగి బడికి పోతే, సర్కారు బడికి పోతే సన్న బియ్యంతో నాణ్యమైన బువ్వ పెట్టుకుంటున్నాం. ఇంకొద్దిగా పెద్దగైతే మా ఈశ్వరన నాయకత్వంలోని పాఠశాలల్లో, సంక్షేమ పాఠశాలల్లో 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఒక్కో పిల్లోడి మీద, పిల్ల మీద ఖర్చు పెట్టి పుస్తకాలు, బ్యాగులు, బట్టలు మొత్తం సర్కారే చూసుకొని బ్రహ్మాండంగా నాణ్యమైన చదువు చెప్పిస్తున్నాం. అదే రకంగా అదే పిల్లోడు కొద్దిగా పెద్దగై నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఇచ్చి ఓవర్సీస్ లో, విదేశాల్లో కూడా విద్యా బుద్ధులు చెప్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, సుస్థి చేస్తే బస్తీ దవాఖానా, గల్లీ గల్లీలో ఎల్ఈడి లైట్లు, గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు, ఇవన్నీ పెట్టుకున్నాం. హైదరాబాద్ ను ప్రశాంతంగా ఒక పచ్చటి పొదరిల్లు మాదిరిగా కాపాడుకున్నాం. ఏమన్నారు ఆనాడు కొంతమంది, తెలంగాణ వస్తే హైదరాబాద్ కు కొత్త పెట్టుబడులు రావు, కరెంటు ఉండది, తెల్లారి లేస్తే ఆంధ్ర తెలంగాణని తన్నుకుంటారు వీళ్ళు పిచ్చోళ్ళు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి 6 ఏళ్లలో ఎక్కడన్నా పంచాయతీలు అయినాయా? కరెంటు బాగా కాలేదా? మంచినీళ్ళు కాలేదా? మంచినీళ్ళు మంచిగా కాలేదా? ఆలోచన చేయండి. పెట్టుబడులు వస్తలేవా? 2 లక్షల కోట్ల పెట్టుబడులు 6 ఏళ్లలో తెచ్చుకున్నాం. ఒక అమెజాన్ అనే కంపెనీ, యాపిల్ అనే కంపెనీ, ఫేస్బుక్ అనే కంపెనీ, గూగుల్ అనే కంపెనీ, ఇవన్నీ వస్తున్నాయి అంటే మన పిల్లలకు కొలువులు వచ్చే అవకాశం ఉంది అంటే హైదరాబాద్ పచ్చగా ఉంది కాబట్టే, ప్రశాంతంగా ఉంది కాబట్టే, ఇక్కడ పేదవాడు సంతోషంగా ఉన్నాడు కాబట్టే, ఇక్కడ టాలెంట్ ఉన్న మా తమ్ముళ్ళు, ఉద్యోగార్హత కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ కంపెనీలు అన్నీ వస్తూ ఉన్నాయి. మరి మీరు ఆలోచన చేయండి. ఈ 6 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు అని అడిగితే నేను ఒక 100 పనులు చెప్తా. మరి ఈరోజు మా మీద పోటీ చేస్తున్న వాళ్ళు చెప్పాలన్నా వద్దా? వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఎందుకు ఓటేయాలి మీకు? ఈ 6 ఏళ్లలో ఏం చేసినావు అంటే సమాధానం చెప్పాలి, కానీ చెప్పరు. ఇవాళ మా పార్టీ మీద పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థులు గల్లీ గల్లీకి తిరిగి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గల్లీ గల్లీకి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు వేయాలన్నాయా మీకు ఓటు? ఏం చేసిండ్రు మీరు హైదరాబాద్ కంటే? చెప్పరు. నేను ఈ మధ్యలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడిగిన, కిషన్ రెడ్డి అన్నా, మరి మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో మంచినీళ్లు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, పేదవారికి మేలు చేసుకుంటున్నాం, నువ్వేం చేసినావు చెప్పు అన్న అంటే ఆయన ఏమంటాడు ఎరికేనా? నువ్వేం చేసినా దానిలో నాది కూడా గింతంత ఇస్తా ఉంది కదా తమ్మి అంటాడు ఆయన. నాకు అనుమానం వచ్చింది, నాకు తెలియదా ఏంది అని చెప్పి నేను మొన్ననే కూర్చొని మా ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చొని మొత్తం లెక్కలు తీపించిన, హిసాబ్ కితాబ్ మొత్తం చూసిన. ఒక్క మాట మీరు మా అక్క చెల్లెలు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం
తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మంది మనం ప్రతిరోజు సబ్బు కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, బ్రష్ కొన్నా, పేస్ట్ కొన్నా ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి 6 ఏళ్లలో మనం కట్టింది మొత్తం 2,72,000 కోట్లు. 2,72,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి 6 ఏళ్లలో కట్టినాం. మరి వాళ్ళెంత ఇచ్చిండ్రు ఎరికైనా వాపస్? 1,40,000 కోట్లు. అంటే రూపాయి ఈడికెళ్ళి ఢిల్లీకి పోతే వాపస్ వచ్చింది ఆటాన, రూపాయి పోతే వాపస్ వచ్చింది ఆటాన. మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడ డైలాగులు కొడతారు. పెద్ద మనిషినోడు ఒక ఆయన అమిత్ షా ఆయన అంటాడు ఇక్కడికి వచ్చి, హమ్నే తెలంగాణకో 1,00,000 కరోడ్ రూపాయ దియా అంటాడు. యాడికెళ్ళి దియా? నువ్వే రూపాయి పోతే ఆటాన వాపస్ ఇస్తేవి, మా ఆటాన నువ్వేసుకపోయినావు, మీదికెళ్ళి 1,00,000 కరోడ్ దియా. ఎక్కడిచ్చినవు? నేను అడుగుతా ఉన్నా, అయ్యా అమిత్ షా గారు రేపో ఎల్లుండో వస్తున్నావట, నిన్ను అడుగుతున్నా, लेने देने की बात आती है अमित शाह साहब, आपने हमें कुछ नहीं दिया. अगर दिया किसी ने आपको तो तेलंगाना का जनता ने 1,30,000 करोड़ रुपया आपको दिया. మరి ఎక్కడ పోయింది మన ఆటానా? మన ఆటాన ఏడిపోయింది అంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు చేసుకునే పనులలో మన చెమట చుక్కలు, మన రక్తం అక్కడున్నాయి. వాళ్ళు మనకిచ్చింది ఏం లేదు. ఒకళ్ళేమో చెవుల పువ్వు పెడతారు, ఇంకోలేమో మొండి చేయి చూపెడతారు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. గట్టిగా అడిగితే అగో అట్లా ఎట్లా అంటావు, వేర్పాటువాదులు మీరు అంటారు. అంటే హక్కులు అడిగితే వేర్పాటువాదమా? మొన్న హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి. ఇక్కడ ఆనంద్ బాగ్లా, మీ అల్వాల్లా కొన్ని కాలనీల నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే కేసీఆర్ గారు మిమ్మల్ని అందరినీ కూడా టీవీలలో చూసిండ్రు. ఇళ్లకు బియ్యం పప్పులు పోయి మంచాలు నీళ్ళలో తేలుతుంటే చూసి బాధపడి, అయ్యో సాయం చేయాలని ఆలోచించి, పేదవారికి సాయం చేయాలి ఇట్లాంటి కష్టంలను ఆలోచించి 6,64,000 మందికి, ఒకళ్ళకిద్దరికి కాదు, 6,64,000 కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున మనం సాయం చేసే ప్రయత్నం చేసినాం. చేస్తుంటే కొంతమందికి నచ్చలే, కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి కొంతమంది ఉత్తరాలు రాసి ఆపేసిండ్రు. ఆపింది ఎవరు? వినబడతలేదు. పేదవాడికి సాయం చేస్తుంటే ఆపింది ఎవరు? వినబడతలేదు తమ్మి గట్టిగా. 10,000 ఆపినరు, ఇవాళనేమో నరుకుతున్నారు. 25,000 ఇస్తారట వాళ్ళు. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే? అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడా? నమ్ముతారా మీరు? నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా, 10,000 ఇచ్చింది మనమే. రేపు డిసెంబర్ 4 తర్వాత రానోళ్ళుంటే వాళ్ళకు కూడా ఇచ్చేది మళ్ళీ కేసీఆరే. మళ్ళా కేసీఆర్ గారే మీకు ఇస్తారు తప్ప రానోళ్ళకి వస్తుంది. టెన్షన్ పడకు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసేది కేసీఆర్ గారే. రంది పెట్టుకోకు. ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. అరే అది బంద్ చేయరా భయ్, నీ దయా ఏం పెట్టినావు, ఇది బంద్ చేయదు. నేనేమంటున్నా అంటే ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు, 10-12 మంది వస్తున్నారట. మంత్రులు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, మోడీ సాబ్ కూడా వస్తుంటారు రేపు ఎల్లుండో. ఇక మరి రేపు ఎల్లుండో డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో. ఇక ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. ఎవరు మిగిలినరిగా? గుంపులు. ఇది హైదరాబాద్ ఎలక్షనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షనా? మాకైతే అర్థమైతలేదు. అయినా పెద్దలు చెప్తారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు సింగల్ గానే వస్తాడు. గుంపులుగా ఏమొస్తాయి? నేను అనలేదు భయ్. కేసు అయితే మీ మీద అవుతుంది, నాకైతే తెలియదు. నేనేమంటున్నా అంటే గుంపులు వస్తుండ్రు. మరి ఏడవైనరా మీరందరూ? హైదరాబాద్లో నీళ్ళల్లో ఉన్నప్పుడు ఇగో గిదే హనుమంతరావు తిరిగిండు, నేను తిరిగినా, మా ఎమ్మెల్యేలు తిరిగిండు తప్ప ఎవరన్నా కనబడ్డారు? వీళ్ళ కేంద్ర మంత్రులు పైకెళ్ళి వచ్చేటోళ్ళు నేను చూసిన. హనుమంతన్న పోయి ఒక కాడ నీళ్ళలోనే కూర్చున్నాడు ఆయనతో బుడుక్కుమని. ఏమైనా మళ్ళీ తర్వాతనే కరోనా కూడా వచ్చినట్టున్నది. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి మీ కష్టాలలో ఉన్నది మనమే. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఉన్నది మనమే. లాక్డౌన్ లో ఆదుకున్నది మనమే. వర్షం వస్తే ఆదుకున్నది మనమే. వరదలు వస్తే ఆదుకున్నది మనమే. వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు, మన్ను కూడా లేదు. ఆలోచన చేయండి. కర్ణాటకలో వరదలు వచ్చినాయి, బెంగళూరులో. అక్కడ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. 4వ రోజుకే
669 కోట్లు ఇచ్చింది. గుజరాత్లో వరదలు వచ్చినాయట, వచ్చినాయో దేవునికి తెలియాలి. కానీ ప్రధానమంత్రి స్వయంగా పోయి 500 కోట్లు ఇచ్చి వచ్చింది. మరి మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసింది, మా దగ్గర వరదలు వచ్చినాయి, హైదరాబాద్ ప్రజలు కష్టంలో ఉన్నారు, కొన్ని పైసలు ఇవ్వండి, ఒక 1350 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగిండు. ఇప్పటి వరకు 8 వారాలైంది ఉత్తరం రాసి, ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు, దునపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప స్పందన లేదు. కానీ ఇవాళ మాత్రం వస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి వరదలెక్క వస్తున్నారు కేంద్ర మంత్రులు. కేంద్రం నుంచి వస్తున్న కేంద్ర మంత్రులారా, వెల్కమ్ వెల్కమ్ టు హైదరాబాద్. కాకపోతే ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకండి. కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు తెలంగాణ ప్రజల పక్షాన 1350 కోట్లు ఇవ్వమని. అవి తీసుకొనే అడుగు పెట్టండి హైదరాబాద్ గడ్డ మీద, లేకపోతే రానియరు, లేకపోతే నిలదీస్తారు అని నేను చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు అడుగుతారు, సమాధానం చెప్పండి. ఏం చేసినవయ్యా 6 ఏళ్లలో అంటే చెప్పరు, ఏం చేసినవన్నీ కోటేయాలే బీజేపీ పార్టీ కంటే చెప్పరు. మీదికెళ్ళి రుబాబు చేస్తారు, ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ పెద్ద ఆయన ఉన్న ఢిల్లీలో ఏమన్నాడు మోడీ గారు 2014లో, आप सब लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देतो అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? ఇక్కడ 15 లాక్ వచ్చినోడు ఎవరు ఉన్నారా? 15 లాక్ రానోళ్ళు శైలా పట్టురు పోయి చూస్తా ఎవరెవరు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిందా తమ్మి? మోడీ 15 लाख వచ్చిందా మీకు? రానోళ్ళు శైలా పట్టురు. 15 लाख जिसको नहीं मिला वो हाथ उठाओ. 15 लाख जिसको नहीं मिला मोदी के तरफ से हाथ उठाओ. మీకు వచ్చిందా ఇంకా 15 लाख? మీకు వచ్చిందా తమ్మి? రాలే. నేను ఒక్కటే ముచ్చట చెప్తున్నా, 15 लाख వచ్చిన వాళ్ళు మోడీ కోటేయండి, రానోళ్ళు మా కోటేయండి అంతే. ఇంత సిగ్గులేని మాటలా? 15 लाख అన్నాడు. తర్వాత అమిత్ షా గారిని ఒక ప్రెస్ ఆయన పట్టుకున్నాడు. సార్ మరి 15 लाख అంటివి, ప్రధానమంత్రి అయిండు మీ ఓడు, మరి ఏం సంగతి ఇయ్యకపోతే 15 लाख అంటే ఆయన ఏమంటాడు ఎరికేనా? అరే భయ్ ఓ తో జుమ్లా థా, జుమ్లానట, గిదా కథ. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తుండే ఏమని, ఇప్పుడట 25,000 ఇస్తారట. మళ్ళీ తర్వాత కిషన్ రెడ్డి అని పట్టుకుంటే ఏమంటాడు? అరే భయ్ ఓ తో జుమ్లా థా, ఉత్తగానే జనం చెవులో పువ్వు పెట్టినాం గంతే. ఇట్లాంటి కథలు చెప్తారు వాళ్ళు. ఒక్కసారి యాద్ చేసుకోండి, మొన్నటికి మొన్న కరోనా సమయంలో ఏమన్నాడు మోడీ సాబ్? 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నా అన్నాడు. అందులో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తిరగలేదు భయ్. 20 లక్షల కోట్లు అంటే ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడికి సుమన్కి చెప్పి లెక్క తీపించిన. 20 లక్షల కోట్లు డివైడెడ్ బై 132 కోట్ల మంది భారతీయులు ఎంత అవుతుందిరా తమ్మి అంటే సుమన్ చెప్పిండు, అన్న 15,384 రూపాయలు అవుతుంది అని చెప్పిండు. మరి ఇక్కడ మనందరికి 20 లక్షల కోట్లల్లా ఒక్కొక్కల ఖాతాలో 15,384 రూపాయలు పడాలి కదా మోడీ సాబి. వచ్చినాయా వాళ్ళకన్నా? వచ్చినాయా? గిట్లుంటది మోసం అంటే, పచ్చి మోసం, పచ్చి దగ. మాటలు మాత్రం బీభత్సంగా ఉంటాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ తెలంగాణలో పేదలకు 200 నుంచి 2,000 రూపాయలకు పెన్షన్ పెరిగినా, ఒక కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఒక షాదీ ముబారక్ వచ్చినా, మొన్న వరద సాయం 10,000 రూపాయలు ఇచ్చినా, ఇవన్నీ కేసీఆర్ గారు చేసిందే తప్ప కేంద్రంకి వెళ్ళి వచ్చింది సున్నా, గుండు సున్నా, హల్లికి హల్లి, సున్నకు సున్న తప్ప వాళ్ళ వల్ల అయ్యేదేం లేదు. దయచేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, వాళ్ళకు విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. వాళ్ళకి తెలిసిన విద్య ఒక్కటే, అదేంటిదంటే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, గది తప్ప ఇంకోటి తెలియదు. మీరు చూడు, నిన్నయాలు ఒక ఆయన వచ్చిండు మార్కెట్లకి, బీజేపీ ఆయన, చూస్తున్నారు కదా వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా ఆయన మాటలు. ఏమంటుండ ఆయన? బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, మనిషి పోతే మనిషిని కూడా ఫ్రీకి ఇస్తారట బీజేపీ వాళ్ళు. ఏమైనా చెప్తే బుద్ధి ఉండాలి మాటలకు. ఇంకో మాట అంటున్నాడు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టుడు, రాంగ్ రూట్లో బండి నడుపుండ్రి, హెల్మెట్ పెట్టుకోకుండా నడుపుండ్రి, తాగి నడుపుండ్రి, చాలాన్లు జిహెచ్ఎంసీ కడుతుంది, చాలాన్లు కడుతుంది నాది జిహెచ్ఎంసీ. మరి నీ బెంగళూరులో కడుతున్నావా చాలాన్లు? నీ అహ్మదాబాద్లో కడుతున్నావా చాలాన్లు? ఇక్కడ పిల్లలను రెచ్చగొట్టి నోటికొచ్చినట్టు వాగి ఎవరన్నా మరి రేపు యాక్సిడెంట్ అయ్యి అడ్డం పడి చచ్చిపోతే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు? దీనికి సమాధానం ఉండదు, చెప్పరు. మీదికెళ్ళి ఏది పడుతుంది నోటికి ఎంతొస్తే అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక గమ్మత్, నిన్నయాల హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేందుకు ఇవాళకి ఏం లేదు చెప్పేందుకు, హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేందుకు ఒక ఆయన అంటాడు, ఏమంటుండరికేనా? ఈ ఎలక్షన్ అట హైదరాబాద్ ఎలక్షను, హైదరాబాద్ గల్లీలో ఎక్కడ రోడ్ ఉండాలి, ఎక్కడ మోరి ఉండాలి, ఎక్కడ లైట్ ఉండాలి, దాని గురించి కాదట. ఈ ఎలక్షన్ అట
బిన్ లాడెన్ కు బాబర్ కు దేశభక్తులకు మధ్యన పోటేట. ఈ బిన్ లాడెన్ ఎవడు, బాబర్ ఎవడు, వాడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిండు, వాంతో మనకేం సంబంధము? ఎటు పడితే నోటికి అన్ని గీ పిచ్చి మాటలతో మాట్లాడి జనంను మొత్తానికి ఆగం చేసి గందరగోళం చేసి పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితుల్లో పచ్చగా ఉన్న హైదరాబాద్లో చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చులో సలిమంట కాచుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. దయచేసి మా తమ్ముళ్ళకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి. హైదరాబాద్లో ఐటీఐఆర్ మంజూరైతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మంజూరైతే దానివల్ల లక్షల కొలువులు వచ్చే అవకాశం ఉంటే రద్దు చేసింది ఎవరు? మోడీ ప్రభుత్వం కాదా? మళ్ళా ఈ రోజు ఆయననే మాట్లాడతాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 6 ఏళ్ళైంది, మరి 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? ఆలోచించండి. ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఆగమాగం చేసే చక్కర్ చేస్తే కన్ఫ్యూజ్ కాకండి, ఆగం కాకండి. హైదరాబాద్ పచ్చగుంటేనే, ప్రశాంతంగా ఉంటేనే, కర్ఫ్యూలు లేకుండా తల్లడిల్లకుండా ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప లేకపోతే రాదు. ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ప్రశాంతత దెబ్బతినకుండా ఉంటేనే ఇక్కడికి ఎవరన్నా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తారు, 4 ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి తప్ప లేకపోతే ఆగమాగం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ ఏమనుకుంటారో నాకు ఎరికే. మీరు ఏమనుకుంటారంటే అన్ని మంచిగానే చెప్పిండు కానీ ఇంకా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి చెప్పకపోయి అనుకుంటాను. మీరు 1,00,000 ఇండ్లు తయారున్నాయి, ఇచ్చే జిమ్మెదారి మాది, మీరు రంది పెట్టుకోకరు, మీకు మీ రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే మీకు ఇన్ని చేసిన వాళ్ళం, గిన్ని చేసిన వాళ్ళం గా ఒక్క పని ఇచ్చి పెడతామా? ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉన్నది, ఇంకా 3 ఏళ్ళు మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే ఉన్నది. బరాబర్ అది కూడా ఇచ్చేటోళ్ళం మనమే. ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళతోని ఊదుగాలది పీరు లేవది వాళ్ళతో ఏం కూడా కాదు. పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు తప్ప వాళ్ళతోనేం కాదు. మళ్ళా ఇక్కడ ఉండేది మనమే. ముఖ్యంగా మా తమ్ములను అడుగుతున్నాం. మోడీ సాబ్ ఈ మధ్యన ఒకటి చెప్తున్నాడు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. వోకల్ ఫర్ లోకల్ అంటుండు. మరి తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. మరి అందుకే ఆలోచించుకోండి. గల్లీ పార్టీ కావన్నా, లొల్లి చేసే ఢిల్లీ పార్టీ కావన్నా ఆలోచించుకోండి. గల్లీ పార్టీ కావాలన్నా, సిల్లీ పార్టీ కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం, హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ పేదవారిని కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకొని పోతున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుందాం. డిసెంబర్ 1 నాడు విజయశాంతి గారిని, సబితా అనిల్ కిషోర్ గారిని, జితేంద్రనాథ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపండి. హైదరాబాద్ ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోదామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇట్లా మీరు సప్పగా చెప్తే నడవది. అన్ని పిడికిలు లేస్తేనే పోతా, ఇడికి వెళ్ళలేకపోతే నేను పోను. అన్ని పిడికిలు లేవాలి. కారు గుర్తుకే, ఇంకా గట్టిగా ఢిల్లీకి నిలబడాలి. కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ, గుడ్ నైట్.